యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మానవుని జీవితంలో మన తోడు ఎవరొకరు ఉండాలి అని మనం ఎల్లప్పుడూ కోరుకుంటూనే ఉంటాం. మన తోడు ఉంటానని అనేకులు ప్రమాణం చేస్తారు, అనేకులు మన తోడు ఉన్నట్టే ఉంటారు, కానీ మనల్ని వదిలేస్తారు. కానీ యుగ సమాప్తి వరకు నేను నీ తోడుంటాను అని చెప్పిన ఏకైక దేవుడు మన జీవం గల యేసు ప్రభువారు. ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ పురుషోత్తం గారు మరియు రాహేలమ్మ గారు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి పురుషోత్తం గారిని, రాహేలమ్మ గారిని తీసుకొని వస్తున్నాం. ప్రవ్వా, మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన ఈ సహాయాన్ని బట్టి ప్రవ్వా, మా జీవితాల్లో ఎవరు ఉన్నా లేకపోయినా నా దేవుడు నా తోడున్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి నడిపించే అవకాశాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఈ కుటుంబాన్ని మీరు ప్రేరేపించారు, ప్రోత్సహించారు, బలపరిచారు. ప్రవ్వా, వీరు యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించిన విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. వారికి ఇచ్చిన సంతానం కుమారుడు ప్రభాకర్ ప్రవ్వా, కోడలు రాగిని, వారికి ఇచ్చిన సంతానం ఆశారాజు ప్రవ్వా, అములు కొరకై, వారి చదువులు, ఆరోగ్యాలు, భవిష్యత్తు కొరకై, అదేవిధంగా పురుషోత్తం గారు, రాహేలమ్మ గారి కుమార్తె శీబారాణి, అల్లుడు శ్రీనివాస్ కొరకే, వారి బిడ్డలు హరీష్, హరిత, ఉదయ్ కుమార్ కొరకే, వారి చదువులు, ఆరోగ్యాలు, భవిష్యత్తుల కొరకే, అదేవిధంగా పురుషోత్తం గారు, రాహేలమ్మ గారి మరొక కుమార్తె ప్రవ్వా తబిత, అల్లుడు విశ్వానంద్ కొరకే, వారి కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వీరందరినీ మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించండి ప్రవ్వా. వీరి జీవితాల్లో ఉన్న ప్రతి హృదయవాంఛను నెరవేర్చమని మేము బ్రతిమలాడుతున్నాం. ఈ కుటుంబానికి, ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి, నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. ఆజ్ఞ, భయపడకుడి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 10వ వచనం. సూక్తి, క్రైస్తవుడు సమాజంలో తన స్థానాన్ని నైతిక ధైర్యంతో చేపట్టి సరైనది, న్యాయమైనది మరియు గౌరవమైనది కోసం నిలబడాలి. తండ్రి, ఈ సూక్తి మా జీవితాల్లో ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానం మేము స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని, ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని, ఈ కుటుంబానికి ప్రవ్వా, పురుషోత్తం గారికి, రాహేలమ్మ గారికి, వారి బిడ్డలకి, బిడ్డలకి నిండుగా మెండుగా ఈ వాగ్దానం నెరవేర్చి దీవించి ఆశీర్వదించుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా యేసు అనుచరులు నిర్వహించే నిరీక్షణ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? ఎండలు ఎలా ఉన్నామన్నా? ఎండలు అదిరిపోతున్నాయి, అస్సలు తట్టుకోలేకపోతున్నామని అనుకుంటున్నారా? ఇప్పుడే ఇలాగుంటే ఏప్రిల్, మే మాసంలో ఎలాగుంటుందో జాగ్రత్తగా ఉండండి. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పెద్ద వయసు కలిగిన తల్లిదండ్రులు ఎవరైనా గృహంలో ఉండి ఉంటే వారు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమ్మర్లో నీళ్ళు ఎక్కువ తాగండి, బీ హైడ్రేటెడ్. ఎంత తక్కువ అయితే అంత తక్కువ ఎండలో ఎక్స్పోజర్ అవుట మీరు తక్కువ చేస్తాం వల్ల మంచిది. మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రార్థన అంశాలు మాకు పంపించారు కదా. ఇంకా ఎవరైనా పంపిన వారు ఉంటే ఈ కింద ఫోన్ లైన్స్, వాట్సాప్స్కి మీ ప్రార్థన అంశాలు మాకు తెలియజేయండి. ఎందుకు అనగా ప్రతి శనివారము ఉపవాస ప్రార్థనలు యేసు అనుచరులు హైదరాబాద్లో యేసు అనుచరులు కార్యాలయంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. మీ గురించి ప్రత్యేకంగా పేరున మేమందరము, నేను, తమ్ముడు బాక్సింగ్, మరి హైదరాబాద్లో ఉన్న స్టాఫ్, ప్రమోషనల్ స్టాఫ్, ఎవాంజలిస్టులు అందరము కలిసి మీ గురించి ప్రార్థన చేస్తున్నాం. దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నారు. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా అద్భుత కార్యాలు చేస్తున్నారు. ఎందుకనగా ప్రార్థనలో ఉన్న శక్తి
అటువంటిది. కాబట్టి మీ ప్రార్థన అంశాలు మాకు తెలియజేయండి. దానితో పాటుగా ఈ కార్యక్రమాల ద్వారా నేను చెప్పే నిరీక్షణ కార్యక్రమం కావచ్చు, తమ్ముడు చెప్పే సమాధాన సమయం కావచ్చు, నాన్నగారు చెప్పే బైబిల్ సమయం కార్యక్రమం కావచ్చు. బైబిల్ సమయం, సమాధాన సమయం, నిరీక్షణ సమయం, ఈ సమయాలు కార్యక్రమాలు, టీవీ కార్యక్రమాల ద్వారా మీరు ఏ రీతిగా దీవెన పొందుతున్నారు? ఎందుకు ఇది అడుగుతున్నానంటే, మీరు మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చుట ద్వారా ఇంకా ఏ రీతిగా దేవుని వాక్యం అని చెప్పగలం, లేకపోతే ఏ సబ్జెక్ట్ అయితే మీకు ఆదరణకరంగా దీవెనకరంగా ఉంటుందో మీరు మాకు తెలియజేయటం ద్వారా అది మాకు ఎంతో సహాయకరంగా ఉంటుంది అని నేను చెప్తున్నాను. మీరు పొందుతున్న దైవ దీవెనలు, మీరు పొందుతున్న అద్భుతాలు, దేవుని వాక్యం ద్వారా ఏ రీతిగా ఆదరించబడుతున్నారు, దేవుని వాక్యం ద్వారా ఏ రీతిగా బలపరచబడుతున్నారు, దేవుని వాక్యం ద్వారా ఏ రీతిగా స్వస్థత పొందుతున్నారు. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఈ కార్యక్రమాలు దేవుని వాక్యం మీ గృహంలో, మీ వివాహంలో, నిజ జీవితంలో ఏ రీతిగా దీవెనకరంగా ఉందో మాకు తెలియజేయండి. మీతో పాటు మేము సంతోషించాలని ఆశపడుతున్నాం. ఎవరైనా, ఇంకో మాట చెప్తాను, ఎవరైనా అద్భుతాలు పొంది, ఎవరైనా దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే, ఎవరైతే ఈ వాక్యం ద్వారా మేము ఆదరించబడ్డాము అన్నవారు వాట్సాప్ ద్వారా ఒక చిన్న వీడియో, ఒక 1 minute వీడియో చేసి మాకు పంపించండి. నా కార్యక్రమంలో నేను వేస్తానికి ప్రయత్నిస్తాను. అనేక చెల్లెళ్ళు, తమ్ముళ్ళు చెప్తూ ఉంటారు నాకు, అన్న ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, ఈ వాక్యం ద్వారా నేను ఆదరించబడ్డాను, లేకపోతే ఈ వాక్యము మీరు చెప్తుండగా నా హృదయ ద్వారాలు తెరిచి యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాను, లేకపోతే మీరు ప్రార్థించారు, దేవుడు నా జీవితంలో అద్భుత కార్యం చేశాడు అన్నవారిని నేను ఎరుగుదును. కాబట్టి మీరు కూడా ఆ జాబితాలో ఉంటే ఒక 1 minute వీడియో చేసి పంపించండి. వాట్సాప్ వీడియో చేసి నాకు కానీ, లేకపోతే కిందున్న వాట్సాప్ నెంబర్స్కి కానీ మీరు పంపించినట్లయితే టీవీ కార్యక్రమంలో దాన్ని ఒక టెక్స్ట్ మనీగా, సాక్ష్యముగా వాడి, ఏదో మమ్మల్ని గొప్ప చూపించడానికి కాదు, కానీ దేవుడు చేసిన అద్భుతము అనేకులకి తెలిసి మీ జీవితంలో జరిగిన అద్భుతము ద్వారా ఇతరులు ప్రేరేపించబడతారు అనే ఉద్దేశమే తప్పనడి మరి ఇంకొకటి ఏదీ లేదు. మంచిది, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఈరోజు కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. మోకరించగలిగిన వారు వింటున్నారు కదా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఎక్కడ చూస్తున్నప్పటికీ కూడా మీరు మోకరించగలిగితే నాతో పాటు కలిసి మీరు మోకరించండి. మోకరించలేకపోతే పెద్దవారు కానీ, వయసులో ఉన్నవారు కానీ, అనారోగ్యంగా ఉన్నవారు మోకరించలేకపోతే పర్వాలేదు, మోకరించగలిగిన వారు నాతో పాటు మోకరించండి. మనం కలిసి ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుదాం. ఈరోజు దేవుడు అద్భుత కార్యము చేయబోతున్నాడు మన జీవితాల్లో. రండి ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నాయన శాంతి అనే శీర్షిక నాయన మేము కంటిన్యూ చేస్తుండగా మీరు మాట్లాడండి. ఎంతమంది అయితే శాంతి సమాధానం లేక అల్లాడిపోతున్నారో ప్రభువా, నాయన వారి జీవితంలో వాక్యంలో ఉన్న శాంతి సమాధానము, నాయన నీ నామంలో, రక్తంలో ఉన్న శాంతి సమాధానం వారికి అనుగ్రహించిన, ప్రత్యేకంగా వివాహాల్లో శాంతి సమాధానం లేకుండా తమ్ముళ్ళు, చెల్లెళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. వారి జీవితంలో శాంతి సమాధానం అనుగ్రహించబడునుగాక అని ప్రార్థన చేస్తూ, విరుచున్న వీక్షిస్తున్న ప్రతి బిడ్డని నీ కృపా హస్తాలు పెడుతూ వాక్యం ద్వారా వారిని తాకమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో ఏకీమించిన ప్రతి బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మనము శాంతి గురించి మనము శీర్షిక చేస్తూ వచ్చాం. ఎవని మనస్సు అయితే యెహోవా మీద ఆనుకొనునో వారికి పరిపూర్ణమైన శాంతి ఉంటుంది అని గత 2 వారాలుగా నేను చెప్తూ వచ్చాను. దాన్ని ఈరోజు కంటిన్యూ చేసి దేవుని చిత్తమైతే ఈరోజు ఈ శీర్షికని నేను ముగించాలని ఆశపడుతున్నాను. మరి కొంతమంది మిస్ అయిన వారు గత 2 వారాలు థర్స్డే, ఫ్రైడే నేను 2 పాయింట్లు చెప్పాను. ఏం పాయింట్లు అనగా, యెషయా గ్రంథము 26వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానికి నువ్వు పూర్ణ శాంతి గలవానుగా కాపాడుదువు అనే అంశంపై నేను 4 ఆధ్యాత్మిక సత్యాలు ఇస్తాను అని చెప్పాను. గత వారము 2 చెప్పాను. రెండిట్లో మొట్టమొదటిగా ఏం చెప్పానంటే, ద రిక్వైర్మెంట్ ఆఫ్ పీస్, అనగా శాంతి పొందుటకు ఏం కావాలి, శాంతి పొందుటకు ఏం కావాలి అని మనము ధ్యానించినప్పుడు మనం క్లియర్గా చెప్పాం. మన మనస్సు దేవుని మీద ఉండాలి, మన హృదయము దేవుని వైపు ఉండాలి, మన హృదయంలో దేవుడు ఉండాలి. జాగ్రత్త వింటున్నారు కదా అమ్మ, మన హృదయంలో దేవుడు ఉండాలి, మన మనస్సు దేవుని మీద ఉండాలి. ఎప్పుడైతే మన హృదయంలో దేవుడు ఉంటాడో, ఎప్పుడైతే మన హృదయ ద్వారాలు ప్రభువారికి తెరుస్తామో, తెలిసినప్పుడు మన మనస్సులో మన మనస్సంతా దేవుని మీద ఉండాలి.
కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు చెప్తూ కొన్ని రెఫరెన్స్ కూడా నేను ఇచ్చాను. నెంబర్ 1, శాంతి పొందుటకు ఏం కావాలి? నెంబర్ 1. రెండవదిగా ద రూట్ ఆఫ్ పీస్, అనగా శాంతికి మూల కారణము. ఎక్కడి నుంచి శాంతి వస్తుంది? అసలు మనం ఎవరి మీద ఆధారపడితే, ఎవరి మీద నమ్మితే శాంతి వస్తుందో అని నేను చెప్పాను. మన నమ్మకం ఎవరి మీద ఉండాలి అనగా మన దేవాతి దేవుడైన యేసు పైన ఉండాలి. దేవుడు మనం సృజించిన యేసు వైపు మనము ఉంచినట్లయితే, మన స్వబుద్ధి మీద ఆధారపడకుండా దేవుని మీద మనం ఉంచినట్లయితే, అందుకనే నేను ఈ చిత్రం చూపించాను చూడండి. ఈ చిత్రంలో చెట్టు పైన కనపడుతుంది కానీ వేర్లు కింద ఉన్నాయి కాదు. ఈ వేర్లు ఎంత స్ట్రాంగ్ ఉంటే, ఈ వేర్లు ఎంత స్ట్రాంగ్ ఉంటే పైన చెట్టు అంత స్ట్రాంగ్ ఉంటుంది. అంతేగాని ఈ వేర్లు వీక్ ఉన్నాయి అనుకోండి, వేర్లు సరిగ్గా నాటబడకపోతే పైన చెట్టు సరిగ్గా ఉండదు. అదే ఆధ్యాత్మిక జీవితము. నా జీవితంలో మన విశ్వాస యాత్ర దేవుని యందు నమ్మికము, దేవుని వాక్యములో, దేవుని వాగ్దానములో నాటబడి ఉండాలి. ఎంత దృఢంగా నాటబడితే, ఎంత బలంగా నాటబడితే, మన నమ్మకము ఏ రీతిగా ఉండాలి అనగా, ఎటువంటి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఎటువంటి ఇరుకులు వచ్చినా, ఇబ్బంది వచ్చినా సరే, ఆ ఇరుకులు ఇబ్బందుల్లో నుంచి బయటకి నన్ను లేవనెత్తగలిగిన దేవుడు, బయటకి తీసుకొచ్చే దేవుడు ఉన్నాడు అని నమ్మిక ఉంచాలి. అనేక సార్లు మన నమ్మకము మన ఆస్తులపై, నమ్మకము మన రిలేషన్షిప్పై, నమ్మకము నీకున్న పలుకుబడి, నమ్మకము నీకున్న శక్తిపై, నమ్మకము నీకున్న శాయశక్తుల ఆరోగ్యంపై మన నమ్మకాలు ఉంటున్నాయి. అందుకనే మన జీవితంలో శాంతి లేదు. నీ జీవితంలో ఎందుకు శాంతి లేదో తెలుసా? నీ జీవితంలో శాంతి లేకపోవటానికి కారణం ఎందుకు అనగా, నీ నమ్మకము లోకములో ఉన్న వాటిపై ఉందేమో కానీ లోకమును సృజించిన యేసు వైపు లేదు. నీ నమ్మకము నీ ఉద్యోగం మీద ఉందేమో, నీ నమ్మకము నీకున్న సంబంధాల మీద ఉందేమో, నీ నమ్మకము డబ్బు మీద ఉందేమో, నీ నమ్మకము నీ పలుకుబడి మీద ఉందేమో, నీ నమ్మకము నీకున్న తెలివితేటలు లేకుండా నీకు బలము మీద ఉందేమో. కానీ ఈరోజు నువ్వు గమనించవలసిన విషయం, నీకు శాంతి కావాలి అనగా నీ నమ్మకము యెహోవా వైపు ఉండాలి. యెహోవా వైపు చూడు. అందుకనే హెబ్రీ గ్రంథకర్త లాస్ట్ వీక్ నేను చెప్పాను, మన విశ్వాసమునకు కర్త కొనసాగించు యేసు వైపు చూడాలి. ఎప్పుడైతే యేసు వైపు చూస్తామో, ఎప్పుడైతే యేసు మీద మనం ఆధారపడతామో, ఎప్పుడైతే మన దృష్టి లేకపోతే మన మనస్సు, మన హృదయము దేవునిపై ఉంటుందో, అప్పుడు వానికి పరిపూర్ణమైన శాంతి దేవుడు ఇస్తాడు. మంచిది. 2 చెప్పాను. 3వది చెప్తాను. ద రిక్వైర్మెంట్ ఆఫ్ పీస్. శాంతికి ఏం కావాలి? ద రూట్ ఆఫ్ పీస్. శాంతి ఎక్కడి నుంచి వస్తుంది అని మనము ధ్యానించాం. 3వదిగా మనం చూసినట్లయితే ద రిజల్ట్ ఆఫ్ పీస్. శాంతి వచ్చిన తర్వాత మన జీవితంలో ఏం జరుగుతుందో మనము చూద్దాం. శాంతి వచ్చిన తర్వాత మన జీవితాల్లో ఏం జరుగుతుందో చూడండి. నీ జీవితంలో ఎప్పుడైతే శాంతి వస్తుందో, ఎప్పుడైతే ఆ శాంతి ఏ రీతిగా పొందుకోగలవో, లేకపోతే ఎక్కడి నుంచి శాంతి వస్తుందో, ఈ 2 నీకు తెలిసిన తర్వాత ద రిజల్ట్ ఆఫ్ పీస్ కాదు. ఇప్పుడు ఎగ్జామ్ టైంలో ఉన్నారు తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మీ గురించి నేను ప్రత్యేకంగా ఈరోజు ప్రార్థన చేస్తాను. ఎగ్జామ్ రాసేస్తాం, ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాం. ద రిక్వైర్మెంట్ ప్రిపేర్ అవుతాం. ప్రిపేర్ అయిన తర్వాత ద రూట్ ఆఫ్ పీస్ అనగా ఏ బుక్ చదవాలి, ఏది చదివితే నీకు బాగా సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది అని చదివిన తర్వాత ద రిజల్ట్ గురించి వెయిట్ చేస్తూ ఉంటాం కదా. ఎంత టెన్షన్గా ఉంటారు రిజల్ట్స్ గురించి. కాబట్టి ద రిజల్ట్ ఆఫ్ పీస్, నీ జీవితంలో నువ్వు దేవుని పైన ఆధారపడుతూ, నీ జీవితంలో నీ మనస్సు దేవునిపై నుంచి, నీ హృదయము దేవునికి తెరిచి, తర్వాత ఎప్పుడు నీ 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 విశ్వాస యాత్రలో ఆ శాంతి సమాధానము కావాలి అనగా, ఎప్పుడైతే నువ్వు క్రీస్తులో నాటబడతావో, నీ వేర్లు దేవుని వాక్యంలో, ప్రార్థనలో, ఆయన యందు విశ్వాసంలో నాటబడతావో, ఏ రీతిగా ఉండాలి అనగా, నీ జీవితంలో శాంతి ఉన్నది అని ఏ రీతిగా తెలిసింది, లేకపోతే శాంతి ఉంటుందని ఏ రీతిగా తెలిసిందంటే చూడండి, ఈ చిత్రం చూడండి. ఈ చిత్రం చూసినట్లయితే అలజడ మొత్తం ఎక్కడ చూసినా అలజడ అలజడ అలజడ. కానీ ఈ పెట్టె చూడండి ఎంత శాంతిగా, ఎంత సమాధానంతో ఉందో. చూసారా? ఈ పెయింటింగ్ అద్భుతమైన పెయింటింగ్. ఒకానొక దినాన్ని పెయింటింగ్ కాంపిటీషన్స్ పెట్టారంట. పెయింటింగ్ కాంపిటీషన్స్ పెడితే అందరూ చిత్రాలు వేశారంట, ప్రైజ్ అనౌన్స్ చేశారంట. అందరూ చిత్రాలు, గొప్ప గొప్ప చిత్రాలు వేశారంట. చిత్రాలు వేస్తే ఒక చిన్న బాలుడు వచ్చి ఈ చిత్రాన్ని వేశాడంట. సముద్రంలో అలలు అలలు, ఆ అలలలో ఒక చిన్న కొమ్మ, ఆ కొమ్మ పైన ఈ పిట్ట కూర్చొని ఉన్న చిత్రం వేశాడంట.
చిత్రం వేస్తే ఆ పిట్ట ఎంపిక పడ్డదంట, ఫస్ట్ ప్రైజ్. అరే ఇంత గొప్ప గొప్ప చిత్రాలు, ఇంత మంచి చిత్రాలు వేస్తే ఈ చిన్న బాలుడు వేసిన ఈ చిత్రాన్ని ఎందుకు ఎంపుకున్నారని అక్కడ జడ్జెస్ని అడిగితే ఆ జడ్జెస్ చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇంత అలజడవుతున్నా, ఇంత తుఫాను ఎగసి పడుతున్నా కూడా ఈ పిట్ట ఒకే కొమ్మ ఉంది, చెట్టు కూడా లేదు, ఒకే కొమ్మ మీద ఎంత ప్రశాంతంగా, ఎంత సమాధానముతో, ఎంత శాంతిగా ఉందో. కాబట్టి దట్ షోస్ ద కామ్నెస్ అండ్ ద పీస్ అని ఆ చిత్రానికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చిన రీతిగా ఆ రోజు చెప్పారంట. నా జీవితంలో కూడా జాగ్రత్త ఉండాలి ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లమ్మ, ప్రియ బ్రదర్, ప్రియ సిస్టర్. నీ జీవితంలో శాంతి లేదా? నీ జీవితంలో సమాధానం లేదా? నీ జీవితంలో హృదయంలో కలవరము, ఈ మధ్యలో మన హృదయంలో కలవరము, ఏది చూసినా ఎక్కడ చూసినా కలవరము కలవరము కలవరము. అటువంటి పరిస్థితుల్లో నీ ఆధారము, నీ శాంతికి ఆధారము, నీ శాంతికి మూలము, నీ శాంతికి ఎవరు అనగా ఆయన యేసు ప్రభు. యేసు ప్రభు మీద నువ్వు ఆధారపడినట్లయితే, యేసు వైపు నువ్వు చూచినట్లయితే, యేసు ఇచ్చిన వాగ్దానములపై నువ్వు నమ్మినట్లయితే అప్పుడు అది తెలుస్తుంది. నువ్వు కష్టం ఎదుర్కొంటున్నావేమో, అమ్మా నీ వివాహంలో కష్టం ఉన్నదా? నీ వివాహంలో నువ్వు తట్టుకోలేని సమస్యలను నువ్వు ఎదుర్కొంటున్నావా? నీ విద్యలో ఎంత స్ట్రెస్, ఎంత టెన్షన్గా నువ్వు వెళ్తున్నావా? ఉద్యోగంలో కష్టాలు ఉన్నాయి. ఎటువంటి ఛాలెంజెస్ నువ్వు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా, విద్యలో ఛాలెంజ్ కావచ్చు, సేవలో కష్టాలు ఎదుర్కొంటున్నావేమో, వివాహంలో కష్టాలు ఎదుర్కొంటున్నావేమో, లేకపోతే నిజ జీవితంలో నువ్వు కష్టాలు ఎదుర్కొంటున్నావేమో, అనారోగ్యం నుండి కష్టాలు ఎదుర్కొంటున్నావేమో, నీకు శుభకరమైన వార్త. ద రిజల్ట్ ఆఫ్ పీస్, శాంతికి ఆ రుజువు ఏంటి అనగా, నువ్వు ఎటువంటి కష్ట నష్టాలు గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ కూడా, ఎటువంటి బరువు నువ్వు మోస్తున్నప్పటికీ కూడా, ఆ బరువు, ఆ ఆధారము మోస్తున్నప్పుడు నీ లైఫ్లో లేకపోతే నీ జీవితంలో తెలవాలి కాదు. అనేక సార్లు కొంతమంది ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నా సరే ఎప్పుడు చూసినా వారు చిరునవ్వుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా వారిని చూసినప్పుడైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది, అరే వీళ్ళ స్ట్రెస్ లేదా లైఫ్లో, వీళ్ళకి సమస్యలు లేవా అని అనిపిస్తుంది. కానీ ఎన్ని సమస్యలు ఉన్నా వారు ఎంత శాంతి సమాధానంతో ఉంటారు చూడండి. మీరు నాకు కొంతమంది తెలుసులాగా, అరే ఎంత కష్ట నష్టాలు ఉన్నా సరే హ్యాపీగా ఉంటారన్నమాట. ఎన్ని అప్పులున్నా, ఎన్ని కష్టాలు నష్టాలు, అనారోగ్యము, కుటుంబంలో సమస్యలు, వివాహంలో సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. ఎందుకు? వారి సంతోషానికి ఆధారము యేసు ప్రభు, వారి నమ్మకము యేసు ప్రభు. వారి నమ్మకము, నేను నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు, నేను నమ్మిన దేవుడు వాగ్దానము నెరవేర్చే దేవుడు, నేను నమ్మిన దేవుడు నా కష్ట సాగరములో, కష్ట కొలిమిలో నుంచి నన్ను లేవనెత్తి నన్ను విమోచించగలిగిన దేవుడు అని నమ్మకము. కాబట్టి వారు కదలకుండా, వారు జడియకుండా, వారు బెదరకుండా ఎంతో సంతోషంగా ఉంటారు. ద రిజల్ట్ ఆఫ్ పీస్. ఈరోజు ఆ శాంతి నీ జీవితంలో ఉంది అనగా నీ మాటలో, అమ్మ ప్రితముడు, నీ మాటలో, నీ ప్రవర్తనలో, నువ్వు ఆ కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు ఏ రీతిగా స్పందిస్తున్నావో తెలియాలి. ఇంకో మాట చెప్తాను చెల్లెండ్రు, తమ్ముడు జాగ్రత్తగా. నీ జీవితంలో కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి చెప్పేయకూడదమ్మా. ఎవరికి పడితే వాళ్ళు చెప్పుకుంటా పోయేవనుకో, నిన్నే వాళ్ళని హేళన చేస్తారు. నీకు కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు ఒకరికి చెప్పాలి, ఒకరికి దేవునికి చెప్పాలి. నెంబర్ 1 దేవునికి చెప్పాలి. వివాహం అయితే భార్యకో భర్తకో చెప్పాలి. వివాహం కాకపోతే తల్లిదండ్రులకు చెప్పండి. వింటున్నారు కదా, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. వివాహం అయిన తర్వాత, అమ్మ ప్రియ చెల్లెమ్మ నువ్వు వింటున్నావు కదా, అమ్మ పాప ఇటు చూడమ్మా, నువ్వు వింటున్నావు కదా, వివాహం అయిన తర్వాత నీ భర్త మీద నీ తల్లిదండ్రులు నువ్వు చెప్పావు అనుకో, నీ భర్తను చులకనగా చూస్తారు. నీ భర్త ఎంత కష్టపడినా, ఎంత చేసినా సరే ఇక్కడ కరివేపాకు తీసిపడేస్తారు. అనుకోవచ్చు, అన్న ఇంకెవరికి చెప్పాలి, నా బాధ నేను ఎవరికి చెప్పుకోవాలి అని అనుకుంటున్నావేమో. దేవునికి చెప్పు. తల్లిదండ్రులు కొంతమంది తల్లిదండ్రులు తీర్చవచ్చు నీ కష్టాలు, నీకు ఆసరాగా భరోసాగా ఉండి నీకు నిలబడవచ్చు. కానీ ఎంతకాలము? శాశ్వతమైన దేవుడు నిన్ను జడ్జి చేయకుండా, నువ్వు చేసింది ఇది ఇలా ఫలానా నీదే తప్పులంటే నీ వల్లనే ఇలాగ అయిపోయింది అని చెప్పకుండా, నిన్ను జడ్జి చేయకుండా నీకు సమాధానము, శాంతి ఇచ్చే దేవుడు, కడుపులో పెట్టుకొని తన హృదయంలో పెట్టుకునే దేవుడు కాదు. కొంతమంది ఏం చేస్తారంటే, కష్టం వచ్చింది నష్టం వచ్చింది అంటే ఊరంతా టమ్ముకేస్తారు. BBC న్యూస్ కనపడిన వాళ్ళందరికీ, దారి పోగిన వచ్చేటోళ్ళందరికీ చెప్పుకుంటూ ఉంటారు. లోకం అయిపోతున్నారు అంతే. ప్రియతమ్ముడు, కష్టం వచ్చిందా నష్టం వచ్చిందా, నీ భార్య గురించి, నీ బిడ్డల గురించి డోంట్ టెల్ అదర్స్. ఇతరులకు చెప్పవద్దు. ఇతరులకి చెబుతాం వల్ల నీకు సలహాలు ఇస్తారు అంతే.
అదిగో ఇలా చెయ్యాలి, ఇదిగో అలా చెయ్యాలి అని నీకు ఉచిత సలహాలు ఇస్తారు. ఆ ఉచిత సలహాలు ఇచ్చేవారు కూడా దేవుని లేకపోతే తోటి ఆ బిలీవర్స్ కాకపోతే ఇంకా అయిపోయిందన్నమాట నీ పని అంతే. అనేక వివాహాలు చల్లాచెదురైపోతున్నాయి. అనేక వివాహాలు విడాకుల దగ్గరికి వెళ్ళిపోతున్నాయి, లేకపోతే విడాకులు తీసేసుకుంటున్నారు. ఎందుకు అనగా ఈ మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్, పెళ్ళి అయిన తర్వాత. ఎప్పుడు నేను చెప్తుంటాను, మనం వివాహము అనేది ఒక ట్రయాంగిల్ వంటిది. పైన దేవుడు, భార్య, భర్త లోపల ఉండాల. లోపల తల్లిదండ్రులు కానీ, అత్తమామలు కానీ, తోబుట్లు కానీ. ఎప్పుడైతే ఈ దేవుడు అనే ఈక్వేషన్ తీసి అక్కడ అత్తనో, మామనో, తల్లినో, తండ్రినో, తోబుట్టినో, స్నేహితునో పెట్టావు అనుకో, అయిపోతుంది, కొంప ములిగిపోతుంది అంతే. నీ జీవితంలో వివాహంలో శాంతి లేదు అనగా అందరికి చెప్పుకుంటున్నావేమో, దేవునికి చెప్పుకుంటానికి బదులుగా అందరికి చెప్తున్నావేమో. తమ్ముడు, నీ జీవితంలో, నీ వివాహంలో, నిజ జీవితంలో శాంతి లేదు అనగా నువ్వు దేవునికి దగ్గర మొరపెడతానికి బదులుగా, దేవుని మీద ఆధారపడటానికి బదులుగా మనుషుల మీద ఆధారపడుతున్నావు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మన కష్టాలు, నష్టాలు. మీరు అనుకోవచ్చు, అన్న నా ప్రాణ స్నేహితుడు, అన్నా నా తోబుట్లన్నా, అన్నా నా తల్లిదండ్రులన్నా. అమ్మ, నేను ఒక మాట చెప్తున్నాను, విత్ ఎక్స్పీరియన్స్ ఐమ్ టెల్లింగ్ యూ, ఎవరూ తీర్చలేరు. తోబుట్టులు తీర్చలేరు. తాత్కాలం వాళ్ళకు కూడా సంసారాలు ఉంటాయి, వాళ్ళకు కూడా కష్ట నష్టాలు ఉంటాయి. తల్లిదండ్రులు వయసు పెరుగుతుండగా వాళ్ళకి అనవసరమైన స్ట్రెస్. నువ్వు దేవునికి చెప్పు, దేవుని పాద సన్నిధి దగ్గర గోజాడు. క్లాసికల్ ఎగ్జాంపుల్ నేను చెప్పవలసి వస్తే, హన్న ఎవరికి చెప్పలేదు, భర్తకు కూడా చెప్పలేదు నాకు కష్టం ఉందని. దేవుని ఏడాది తేగాక దేవుని దగ్గర ప్రార్థించింది. సమూయేలు వంటి రాజులను అభిషేకించే ప్రవక్త వంటి కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించాడు. గర్భఫలం లేదా, దేవుని దగ్గర మొరపెట్టు. నీకు ఉద్యోగం కావాలా, దేవుని దగ్గర మొరపెట్టు. నీకు వివాహంలో కష్టం ఉంది, తట్టుకోలేకపోతున్నావు, దేవుడిని అడుగు. దేవుడు పరిష్కారము చెప్పే దేవుడు. అంతేగాని తెలిసిన వాళ్ళు అందరికంటా నువ్వు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నావేమో, నీకు ఉచిత సలహాలు ఇస్తానికి పోగా ఉన్న కొంచెం శాంతి సమాధానం కూడా పోతుంది అంతే. నీకు ద రిజల్ట్ ఆఫ్ పీస్, నీ జీవితంలో శాంతి ఉంది అనగా ఎటువంటి కష్టం నష్టం వచ్చినా నేను కథలను, నేను మీకు ఒక వాక్యం చూపిస్తాను చూడండి, యోహాను సువార్త. కొంతమంది అనుకుంటున్నారేమో, అన్న ఏ రీతిగా అన్న నాకు ఒక వర్ష చూపండి అని అడుగుతున్నారో కొంతమంది అనుకుంటున్నారు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనము. ఇంగ్లీష్ తెలుగులో చదువుతాను. పీస్ ఐ లీవ్ విత్ యూ, మై పీస్ ఐ గివ్ టు యూ, నాట్ as the world gives do I give to you. Let not your hearts be troubled, neither let them be afraid. Wonderful. See, watch here very carefully. Here the Bible says, peace I leave with you, my peace I give you, not as the world gives. Listen to me very carefully. If you don't have peace in your heart, in your marriage, in your personal life, God is promising, because He's a promise-keeping God, God is promising the peace I live with you. Before He was going, before the ascension, God is saying, I'm not leave you as orphans. I'm going to give the peace. What is that peace? He is going to give His peace. My peace I give to you, not as the world gives do I give. Let not your hearts be troubled. Let not your hearts be troubled. And also it says, neither let them be afraid. What are you afraid of today? What are you afraid of? What is your heart troubled with? Maybe peacelessness, maybe frustration, maybe there is a health ailment, maybe there is a problem in your marriage, maybe there is a problem with your children. Let me tell you, my dear friend, today God is saying, my peace I give you. The only thing what you need to do is you need to trust in God. You need to trust in God, because He says that He will give you the peace that surpasseth all understanding, not as the world gives you. The world may give you a temporary relief, but God says, I will give my peace. His name is Prince of Peace. You need to trust Him today and hand over whatever you are facing, whatever burdens you are carrying, whatever fears you are carrying. Give it to Him. God will give you the peace that surpasseth all understanding. ఇక్కడ మనం దేవుని వాక్యంలో మనం చదివినట్లయితే ఇక్కడ చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనము. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. జాగ్రత్త. మనం ఇప్పుడు ఈ లెంట్ సీజన్లో ఉన్నాం. కొన్ని రోజులైతే ఈస్టర్ జరుపుకుంటాం. 3వ రోజుని ప్రభువారు పునరుద్ధానై దేవుని ఆరోహణయ్యే ముందు చెప్తున్న మాట, నా శాంతి మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు, కానీ మీ హృదయము, జాగ్రత్త వినాలి, దిస్ ఈజ్ వెరీ కీ, మీ హృదయమును కలవరపడనీయుకుడి, మీ హృదయమును కలవరపడనీయుకుడి అని అంటూ విరవనీయకుడి. అమ్మా, నీ హృదయం కలవరపడుతుందా, విరిగిపోయిందా? దేవుడు చెప్తున్న మాట, నేను
నా శాంతిని దేవునిచ్చే దేవుడు. ఎంత గొప్ప ఆధిక్యత అమ్మా. దేవుడు నీకు శాంతి ఇచ్చే దేవుడు. ఈరోజు శాంతి దేవుడు నీకు ఒక నమ్మకం, ఒక భరోసా. ఎవరైనా ఒక భరోసా, కష్ట నష్టాల్లో నేను ఉన్నాను అని అంటేనే నీకు ఎంత ధైర్యం వస్తుంది. దేవాతి దేవుడు నోటి మాటతో సృష్టిని సృజించిన దేవుడు, నిన్ను నన్ను సృజించిన దేవుడు, ఆయన చెప్తున్న మాట, నువ్వు కష్టాలు, శాంతి, సమాధానం లేక అల్లాడిపోతున్నావా, నా శాంతిని నేను నీకు ఇస్తాను అని భరోసా ఇస్తున్నప్పుడు ఎంత ధైర్యంగా ఉండాలి. ఈరోజు ఆ భయము, ఆ ఆందోళన, ఆ కలవరము తీసివేసి, ప్రభువా నీవు నాకు శాంతిని ఇస్తానన్నావు, నీ శాంతిని నాకు ఇస్తానన్నావు ప్రభువా. ఇదిగో నాయన, ఈ పరిస్థితుల్లో శాంతి లేదు. నీకు తెలుసయ్యా ఏ ఏ ఏ పరిస్థితులు గుండా నేను అల్లాడిపోతున్నానో నీకు తెలుసు నాయన. నిద్రపడటంలే, కన్నీరు ఆగటంలే, కానీ ఈరోజు నీ వాక్యం విన్నాను, నేను నమ్ముతున్నాను. నమ్ముట వలన విశ్వాసము కలుగు, వినుట వలన విశ్వాసము కలుగు. ప్రభువా నీ వాక్యం నేను విన్నాను, నాకు విశ్వాసం దయచేయి. నీ వాక్యం నేను విన్నాను, నమ్మాలని ఆశపడుతున్నాను. శాంతి దయచేయ. నా హృదయంలో శాంతి, నా జీవితంలో శాంతి. ఆ శాంతి నేను ఇతరులు చూసే రీతిగా ప్రభువా, కంగారు పడకుండా, టెన్షన్ అయిపోకుండా, యాంగ్జైటీ రాకుండా ప్రభువా నాకు సహాయం చేయి ప్రభువా అని నువ్వు అడిగినట్లయితే దేవుడు నీకు ఆయన శాంతి నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ఒక తీర్మానం ఈరోజు, ఆ శాంతి కావాలా? ఆ దేవుడిచ్చే శాంతి నీ వివాహంలో, నిజ జీవితంలో, కుటుంబ జీవితంలో కావాలి అనగా నువ్వు అడగాలి. అడుగుడి మీకు ఇయ్యబడును. అడగకుండా రాదు, అడగాలి. ప్రభువా ఆ శాంతి నాకు దయచేయ్యా. శాంతి లేదు, సమాధానం లేదు, హృదయము గాయమైంది, హృదయంలో కలవరము, హృదయంలో భయము. నాకు నీ శాంతిని దయచేయి ప్రభువా అనంటే ఆ శాంతిని దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. రండి నాతో పాటు మోకరించండి, ప్రార్థన చేసి ఒక తీర్మానం. ఈరోజు కన్నీరు కారుస్తున్నావా? హృదయము గాయమైందా? ఈరోజు అడగాలి, ప్రభువా నీ శాంతిని నాకు దయచేయి ప్రభువా అని అడిగినట్లయితే దేవుడు శాంతి సమాధానాన్ని ఇచ్చేది. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, ఇంతవరకు ప్రభువా నాయన ద రిజల్ట్ ఆఫ్ పీస్, శాంతి ద్వారా వచ్చే నాయన పరిణామాలు మేము ధ్యానిస్తూ వచ్చాము. నీకు వందనాలు, స్తోత్రాలు. అవును నాయన, శాంతి నాయన మీరు మాకు ఇచ్చే దేవుడు. ఆ శాంతిని ఏ రీతిగా కాపాడుకోవాలో మీరు మాకు నేర్పించారు ప్రభువా. నేను నాయన మా జీవితంలో శాంతిని ప్రదర్శించే కృపను దయచేయండి, శాంతి కలిగి జీవించే కృపను దయచేయమని అడుగుతున్నాను. ఈరోజు ఎంతమంది అయితే తీర్మానం చేసుకుంటున్నారో ప్రభువా, ఆ తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి గృహాల్లో, వివాహాల్లో, నిజ జీవితంలో శాంతి ఉండును గాక అని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ, యేసు ప్రభు కృప, త్రియేక దేవుని శక్తివంతమైన సహవాసము ప్రత్యేకంగా శాంతి సమాధానముతో వీక్షిస్తూ తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డపై ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు. అదే సహకారము, అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను బాక్సింగ్ ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.
మే గాడ్ బ్లెస్ యూ.